కర్రీ అండి. దీంట్లో వాటర్ కొంచెం ఉంది కదండి, కాబట్టి కర్రీ అండి. వాటర్ లేకుండా ఉంచేస్తే ఫ్రై అవుతుంది. పచ్చడి ఎట్లా చేస్తారు దీంతో? పచ్చడి అంటే దీని రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలన్నీ మొత్తం క్లీన్ చేసి చేస్తే పచ్చడి పచ్చడి అయిపోతుంది. అయిపోతుంది. సో స్పెషల్ గా మీరు దీనికోసం గొడవలు కూడా పడతాము అంటున్నారు, ఎందుకంటే సీజనల్ గా 3 నెలలు మాత్రమే ఇది దొరుకుతుంది అని చెప్తున్నారు. అవునండి, ఓకే. నిజమేనండి. సో ఫైనల్ గా కూర అయిపోయిందండి. ఇది కూర అయిపోయిందండి. ఇది ఏదంటే అన్ని వేసిన తర్వాత నీరు పోస్తే అది కూర అయిపోద్ది. తర్వాత నీరు వేయకుండా కొద్దిగా నూనెతో కొద్దిగా మనం వేపితే అది మనకి ఫ్రై అవుద్ది. దీంట్లో కూడా ఏది చేయకుండా అల్లము, తెల్లుల్లి ఇవన్నీ చేసి నూరేసేసిన తర్వాత అది వేస్తే అది పచ్చడి అంటారు. ఇందులో 3 రకాలు అవుతున్నాయండి. సో ఫైనల్ గా మీరు నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ తో పాటు ఇవి కూడా మీకు స్పెషల్ అని చెప్పుకోవాలి. ఇది చికెన్ మటన్ కన్నా దీనికి ఎక్కువ పోటీ పడతాం మేము. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది, సాధారణంగా గుడ్డులు దొరకదు సంవత్సరానికి ఒకసారి, అది కూడా కొన్ని దగ్గర మాత్రమే దొరుకుతుంది.